చూడండి రంగనాథం గారు, మనము కొత్తగా పెట్టిన ఈ ట్రావెల్ కంపెనీ కోచోపి ట్రావెల్స్ అంటే కోరిన చోటుకు పిలుచుకు వెళ్తాం ట్రావెల్స్ అనే ఈ మన కంపెనీ విజయవంతంగా నడవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఓ అట్లాగే సార్. సరేనా? తప్పకుండా ముందుకు తీసుకుపోతాను సార్. నేను మీకు చెప్పినాను కదా, కాశ్మీర్కు మనము యాత్రికులను పిలుచుకొని పోవాలంటే వాళ్లకు ఇంగ్లీష్లో ఏమని చెప్పాలా నేను చెప్పించినాను కదా. ఏది అదొకసారి చెప్పండి చూద్దాం. అట్లాగే సార్, చెప్తాను సార్. మీరేం చెప్తున్నారంటే సి ద కాశ్మీర్ ఆఫ్టర్ డై. అదే కదా సార్ మీరు చెప్పింది? కరెక్టే కదా సార్ నేను చెప్పింది? అయ్యో దేవుడా, నేను చెప్పమనింది అట్లా కాదయ్యా స్వామి. నేనేం చెప్పినానంటే యూ మస్ట్ సీ కాశ్మీర్ బిఫోర్ యూ డై అని చెప్పమన్నాను. అంటే మీరు చనిపోయే లోపల కాశ్మీర్ తప్పకుండా చూడాలి అని చెప్పమన్నాను. నువ్వేం చెప్తున్నావు తెలుసా? యు సీ ద కాశ్మీర్ ఆఫ్టర్ డై అంటే అర్థమైంది తెలుసా? కాశ్మీర్ చూడండి మళ్ళీ చచ్చిపోండి, లేదా కాశ్మీర్ చూసేసి చచ్చిపోండి అన్నట్టుగా ఉంది. స్వామి అట్లాగానే చెప్పినా ఉంటే ఆ వచ్చే వాళ్ళు ఎవరు రారయ్యా నాయన, మనం బోర్డు తిప్పాల్సిందే. నా కర్మ కొద్దీ దొరికావయ్యా స్వామి, నువ్వెక్కడ దొరికావయ్యా నాయన. అవునా సార్? తప్పా సార్ అయితే నేను చెప్పింది? సార్ నాకు అదే గుర్తుంది సార్. సారీ సార్, మళ్ళీ ఇంటికాడ బాగా నేర్చుకొని వస్తాను సార్. ఇప్పుడు వదిలేను సార్, ఇంటికి పంపించాను సార్, ప్లీజ్ సార్. ఏందా అది కాదా మీరు చెప్పిందా సార్? అదే సార్, నాకు బాగా గుర్తుంది సార్. అంతే సార్ నేను చెప్పింది సార్, కరెక్టే సార్. మీరు చెప్పిందే సార్ నేను చెప్పింది సార్. ఏం సార్ మీరు అట్టగైతే పని చేయండి సార్, ఇప్పుడు వదిలేండి సార్, ఇంటికాడ బాగా నేర్చుకొని వస్తాను సార్. ఏం సార్ ప్లీజ్ సార్ ఇప్పుడు వదిలేండి సార్. మిత్రులారా, మీకు ఈ జోక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి ఆరోగ్యకరమైన కార్యక్రమాలను చూసేదానికి మీకు తప్పకుండా భవిష్యత్తులో అవకాశం నేను కల్పిస్తాను. ఇంతకీ ఈ జోక్ గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం చెప్పాలి. అదేమంటే, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పేరు రంగనాథం గారు అన్నమాట. ఆయన ప్రాక్టికల్గా జరిగిన ఈ జోకును మాకు చెప్పేవాళ్ళు. ఆయన చెప్పిన జోక్నే నాకు గుర్తొచ్చి నేను దాన్ని ఈ రకంగా వీడియో తీస్తున్నాను. ఒకటేమంటే, ఆయన నిజంగానే ఒకప్పుడు ట్రావెల్ కంపెనీలో పనిచేసేవాళ్ళంట. అప్పుడు ఆయనకు ఇంగ్లీష్ వచ్చు, కానీ ఊరికైనా ఆయన చాలా హాస్యం చేసేవాళ్ళు అనమాట అందరినీ కూడా. ఆ రకంగా హాస్యం పండించడం కోసం ఆయన ఆ ట్రావెల్ ఏజెంట్ను ఈ రకంగా నాకు ఇంగ్లీష్ రాదన్నట్లుగా నటించి ఆయన తమాష చేస్తున్నారని చెప్పినారనమాట. అది గుర్తొచ్చి నేను దాన్నే ప్రాక్టికల్ జోక్గా చేస్తున్నాను. అందుకనే నేను ఈ వీడియోను నా ఫ్రెండ్ ఫాదర్ రంగనాథం గారికి అంకితం ఇస్తున్నాను. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్కు, మీ చుట్టాలకు, మీ నైబర్స్కు అందరికీ కూడా ఈ జోకును షేర్ చేయండి. మీ నవ్వులను అందరికీ పంచండి. అట్లే వీడియోను కూడా అందరికీ పంచండి. ఒక సీనియర్ సిటిజన్ని ప్రోత్సహించిన పుణ్యం మీ ఖాతాలో వేసుకోండి. టాటా, బై బాయ్, చీరియో. దిస్ ఈజ్ భారతి.